హాయ్ గాయ్స్, వీఆర్ గోయింగ్ టు వండలూరు జూ అయితే వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం? జూకి వెళ్తున్నాం. మధురోని ఫస్ట్ టైం జూకి అయితే తీసుకెళ్తున్నాం. అక్కడ ఎలా ఎగ్జైట్మెంట్ అవుతాడో చూడాలి వాటిని చూసి. మాకైతే కొంచెం దగ్గరగానే ఉంటుంది, సో బైక్ మీద అయితే వెళ్తాం మేమైతే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం వీడియో అయితే. లెట్స్ గో టు ద వండలూరు జూ. వెల్కమ్ టు వండలూరు జూ. బైక్ పార్కింగ్ ఫీ అనమాట. బైక్స్ మనం అక్కడ పెట్టుకోవాలి. సో వాళ్ళైతే కలెక్ట్ చేస్తారు. సో వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఇట్లా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది నేను కోసమే వెయిటింగ్ హాల్, ఫ్యాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంతా కార్ పెట్టుకునేది మొత్తము. అండ్ బైక్స్ ఏమో అట్లా లోపలికి వెళ్ళాలి. సో మీకు అక్కడ పార్కింగ్ ఏది కనిపిస్తుందా, అది అంతా బైక్ పార్కింగ్ అనమాట. ఇక్కడ ఓన్లీ కార్ పార్కింగ్కి. వీటికి మనకైతే ఛార్జ్ చేస్తారు. సో శ్రీకాంత్ వచ్చిన తర్వాత అడుగుదాం ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది. సో బైక్ పార్క్ చేసినందుకు ఎంత ఛార్జ్ చేస్తారు? 40 రూపీసేనా? 4 వీల్స్కి అయితే ఎంత ఉంటుంది? 100. సో కార్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినారు మొత్తం. లోపల టికెట్స్ అయితే తీసుకోవాలి. చూద్దాం ఎంత కాస్ట్ ఉన్నాయో పర్ పర్సన్. టికెట్స్ అయితే అక్కడ ఉంటుంది, ఎంట్రీ ఫీ. చూద్దాం, తీసుకుందాం రండి టికెట్స్. అది వెల్కమ్ బోర్డ్లా. టికెట్స్ చూడండి. అడల్ట్కి అయితే 200 అయితే ఉంది. బిలో 5 ఇయర్స్కి అయితే నో ఫీ అంట. అబోవ్ 5 ఇయర్స్ టు 12 అయితే 50. సో టికెట్స్ అయితే చెక్ చేయండి మీరే. శ్రీకాంత్ అయితే టికెట్స్ తేడానికి అయితే వెళ్తున్నాడు. సో మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడైతే. తీసుకో, స్కాన్ కూడా అవుతుంది. టికెట్స్ వస్తాయి మనకి ఈజీ. ఆడ క్యూలో ఎంతసేపు పడాలి. పర్ పర్సన్ 200. మా ఇద్దరికి కాబట్టి ఇంకా 400 అయింది. ఇదండి 400 టికెట్. ఇదేంటి ఆన్లైన్ కదా, ఆన్లైన్ చేసుకోవచ్చు ఇక్కడ. లేకుంటే తెలియని వాళ్ళు అక్కడ లైన్గా వెళ్ళి క్యూలో నుంచో తీసుకోవచ్చు. ఇదైతే చెకింగ్ అనమాట ఇక్కడ మనం. సో ఇక్కడ అంతా మన బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు. టికెట్స్ అయితే చెక్ చేస్తారు ఇక్కడ అంతా. ఇవైతే సో ఫస్ట్ ఇంత చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా ఎంటర్ అయిపోతే లోపలికి మనకు లోపలే వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. సో ఇది నిజంగానే రాయి అయితే కాదు కదా, ఇది నిజంగానే రాయా? సో ఇది నిజంగానే రాక్ కాదు, ఆర్టిఫిషియల్ రాక్ ఇదంతా. వాటర్ ఫాల్. సెల్ఫీ వీడియో పెట్టుకుందాం. బట్ సెల్ఫీ పెట్టు. వచ్చాం మేమే. అక్కడ ఫొటోస్ కోసం చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ దిగడానికి. సో మాకు లేట్ అయిపోతుంది. లోపల చాలా తిరగాలి కాబట్టి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతాం. ధ్రువన్ చూడండి. ధ్రువన్ గాడైతే మనుషులు చూస్తున్నా ప్రజెంట్. సో ఇంకిటే లోపలికి ఎంట్రీ. చల్లగా ఉంది ఇక్కడ కింద. ఎండగా లేదు కానీ ఎండగా ఉంది. మూవీ ఎండలాగా అసలు గాలే లేదు. సో లోపలికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ సైకిల్స్ కూడా ఉంటాయి కానీ పోయినసారి మేము తీసుకున్నాము. అదొక వరస్ట్ ఎక్స్పీరియన్స్లా ఉంది. సైకిల్స్ తొక్కలేము ఇక్కడ. హెచ్చులు కిందలుగా ఉంటుందన్నమాట, డౌన్ అప్. అసలు ఇంకా మనం నడిచేదే బెటర్. తీసుకొని కూడా మరీ వెనక్కి ఇచ్చాము మేము. ఈ సైకిల్స్ చూస్తే నాకు గుర్తొస్తుంది మళ్ళీ వెనక్కి. ఇదా? అవునా? నించో కూర్చో అయితే.
చిన్ని బుడ్డి గారు ధ్రువన్ నించొని ఫొటోస్ దిగుదాం అనలేదు. ఒక రూట్ మ్యాప్ కూడా ఉంది చూడండి, ఎట్లా ఎంట్రన్స్ అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా కనిపిస్తుంది. చూడండి ఏ లొకేషన్స్లో ఏవేవి జంతువులు ఉన్నాయో కూడా మనకు కనిపిస్తుంది, ఏ రూట్ వెళ్తే కూడా ఉంది. సో ఈ మ్యాప్ చూసుకొని ఇంకా మనం వెళ్ళొచ్చు లోపలికి. సో మనకి ఎంట్రన్స్లోనే అయితే పెట్టినారనమాట. ఇక్కడ లోపల తిరగడానికి బస్సెస్ కూడా ఉన్నాయి, మొత్తం చూపించొస్తారు. సో ఇది బస్ స్టాండ్ అనమాట, బస్సెస్ ఆగేది. బస్సులో నుంచి మనం నడచకుండా వెళ్ళొచ్చు అంటే బస్సులో అయితే వెళ్ళొచ్చు. మీకు కనిపిస్తున్నాయి, సఫారీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా మనం నడచలేమనుకుంటే దీంట్లో కూడా వెళ్ళి తీసుకోవచ్చు, కానీ నడుస్తేనే బెస్ట్, నడుస్తే అన్నీ చూడొచ్చు దగ్గర నుంచి. దీంట్లో ఏంటంటే ఎమ్మడెమ్మడే తీసుకొని వచ్చేస్తారు రిటర్న్. ఇక్కడంతా ఇంకా సైకిల్స్ అయితే ఉంటాయి, మనం రెంట్కి తీసుకోవచ్చు. వచ్చేసి కాస్ట్ చూడండి అంటున్నాను. సో డిపెండ్ ఆన్ సైకిల్ అండ్ టైం బట్టి ఉంటుంది. సో చాలా సైకిల్స్ అయితే ఉన్నాయి రెంట్. క్యూ చూడండి, చాలామంది ఉన్నారు సైకిల్స్ కోసం. సో బెస్ట్ ఏంటంటే తీసుకోకపోవడమే బెస్ట్ నా ఒపీనియన్. ఏంటంటే మేము లాస్ట్ టైం తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా ఉంటే రోడ్డు తొక్కొచ్చు, కానీ కొంచెం హెచ్చులు తగ్గులుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ అలసట అయితే వస్తుంది, సో తొక్కలేము మనం ఎక్కువసేపు. బెస్ట్ సైకిల్ తీసుకోకపోవడమే బెస్ట్. ఎంట్రన్స్లోనే కొన్ని కోతులు చింపాంజీలు అనుకుంటాయి. ఈ చింపాంజీలేనా బేబీ? సో ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే రాస్తారు. తమిళనాడు కూడా తమిళ్లో ఉంది మొత్తం. ఇంకా దాన్ని స్కాన్ చేస్తే వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు అని ఉంది మొత్తం ఇక్కడ. సో చూడండి, అవి ఆడుకుంటూ ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. సో మనకు కొంచెం దూరంగా అయితే ఉందిలే, సో మనకేం కాదు. చూడండి, చూపిస్తాం కోతులని. వాటి కోసం చిన్న ఉయ్యాలలుగా కట్టారు ఇవి ఊగడానికి. అలానే పావురాలు కూడా ఉన్నాయి వాటి దగ్గరే. ఒక 10 అలా ఉన్నట్టున్నాయి మొత్తం ఇక్కడ లోపలైతే. సో ఇంకా మా ధ్రువని చూస్తూ ఉన్నాడు వాటిని. సో ఫస్ట్ టైం జూకి అయితే తీసుకొచ్చా మా ధ్రువని. వాడికి కనిపించట్లేదు అనుకుంటా, కనిపిస్తున్నాయి వానికి. ఇక కోతులు మా ఇంటి దగ్గరే ఉంటాయి, కానీ ఈ నల్ల కోతులు అయితే ఉన్నా. చూడండి తోలుతున్నాడు షుష్ అని చెప్పేసి వాటిని. చూడండి ఆడుకుంటున్నారు, ఆడుకుంటుంది క్యూట్గా అయితే ఉంటుంది. సో పర్ పర్సన్ ఎంత ఛార్జ్ చేస్తారు? 200 అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. చింపాంజీ 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 బిగ్ చింపాంజీ. అయ్యా ఏంది అది అలా పడుకుందా? అది పడుకోండి, మీకు కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తా. దిగదుగో. అయ్యో ఎంత పెద్ద చింప. అర్రే అరే పోజ్ ఇస్తాంది. ఎంత ఆ చెట్లో కలిసిపోయింది కలర్ అయితే. ఇంత పెద్దగా ఉంది కదా, ఎన్ని ఇయర్స్ ఉంటుందో దీనికైతే. ఇది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది దాని గురించి డీటెయిల్స్. దాన్నా ఎంత చక్కగా పడుకుందా. ఫోటో వద్దులే, వీడియో తీస్తా. చూడండి ఎంత చక్కగా. అరే ఎంత పెద్ద మనిషి మాయ ఉంది అది, ఎంత పెద్దగా ఉందో మనిషి మాయ ఉంది అది. చూడండి ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఇటు వచ్చి కూర్చుంది. ఆ చెట్లు అయితే ఇప్పుడు యాస్టీస్ కలిసిపోయింది. ఒక ధ్రువని విష్ చెప్పినాను. ఏం చేస్తుందా? అమ్మో చింపాంజీ. సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అవే అనమాట వాష్రూమ్స్. అలానే హాస్పిటల్ కూడా, క్లినిక్ కూడా ఉంది మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే. చూడండి పికాక్ ఇలా పోవాలి. దిస్ ఇస్ వైట్ పికాక్. ఎంత పెద్ద ప్లేస్ ఉందో మొత్తం లోపల, చాలా పెద్ద ప్లేస్ ఉంది తిరగడానికి.
ఇక్కడ పడుకో ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి, కుందేల్లా ఉన్నాయి ఇవ్వాలి. ఇదేమో బ్లాక్ షోల్డర్ పికాక్ అంట. ఇది ఒక్కటే ఉంది పాపం, దీని తోడు ఎవ్వరు లేరు. నెక్స్ట్ ఇది చూడు, డ్యాన్స్ ముచ్చుకొని పోయింది అది. డ్యాన్స్ ఇస్తుంది. సో ఇది బ్లాక్ షోల్డర్ పికాక్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంది. భలే డ్యాన్స్ చేస్తుంది. మక్క వావ్ క్యూట్. సిల్వర్ ఏం వస్తుంది? మొత్తం 3 ఉన్నాయి. సిల్వర్ రీసెంటా? మకావ్ చాలా కాస్ట్లీ చిలక. అవునా? మాట్లాడిద్దంట కదా. ఇప్పుడు మనం ట్రైన్ అయితే మాట్లాడుతుందా? అబ్బా, నా పేరు దానికి ఎలా తెలుస్తుంది? అదేదో కొరుకుతా ఉంది. దీని ముక్కు చాలా షార్ప్గా ఉంటుంది కదా. అది పైకి ఎక్కిపోతుంది. ఎక్కడికి ముక్కు పట్టుకొని ఆడుతుంది. మకావ్ చూడండి, ముక్కు పట్టుకొని వస్తాను. ఇది కొరికిద్దేమో, బయటికి రావడానికి పాపం ట్రై. హాయ్ 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 హాయ్. అది అరుస్తుంది. ఇప్పుడు కోళ్ళలా ఉన్నాయి. సిల్వర్ కొమ్మ తీసుకోలేనా ఏమో నాకు తెలియదు. సిల్వర్ పీ శాంటా. ఇది కొంచెం నెమల్లా ఉంది కొద్ది చూడడానికి అయితే. సో ఇటు సైడ్ అంటే ఈకలు అయితే నెమల్లా ఉన్నాయి, కానీ అది చూడడానికి మాత్రం కోళ్ళలానే ఉంది సేమ్. లోపల ఇంకోటి ఉంది, వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి ఇవైతే. ఇక్కడైతే ఇంకా రామచిలుకలు కనపడుతున్నాయి చూడు. లోపల అన్నీ ఒక గుట్టుకు చేరినాయి మొత్తం. ఉయ్యాల ఊగుతూ ఉన్నాయి. మేము లేడీ ఆంబరిస్ట్ పీస్ అట, ఈ పేరే కష్టంగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇదిగోండి, మా ధ్రువ నరుస్తాడు. సో వీటి పేర్లు చూడండి, వెరైటీగా ఉన్నాయి. మనకైతే చిలకలానే తెలుసు. ఇంకా అబ్బాయిలు గట్టారు వీటికి ఆర్టిఫిషియల్గా ఉండాలని ఒక చెట్టులాగా ఏంటది ఏదో తగిలిచ్చారు. లోపలేమో తింటా ఉన్నాయి కూరగాయలు అనమాట. సో లైన్గా ఉన్నాయి. ఇదేమో రోజ్ రింగ్డ్ పారాకీట్. ఇది క్యూట్గా ఉన్నాయి. వీళ్ళిద్దరు చూడండి, అది వెళ్ళిపోయింది. షేరింగ్ స్కిన్ నేను ఇవ్వను అంటుంది అది. ఈ కిందేమో కొన్ని తింటా ఉన్నాయి. అన్ని ఫ్రూట్స్ తింటున్నాయి, ఫ్రూట్స్. నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఇవే, బ్రీడ్ వేరు ఉండొచ్చు. ఇదేమో రోజ్ రింగ్డ్ అంట. మకావ్, సెవరీ మకావ్. ఇది మాట్లాడుతుందంట మరి కొన్ని అయితే, మరి ఇక్కడ మనకు తెలీదు. చూడండి అద్దం ఉంది వీటి కోసం చూడడానికి. ఎంత పెద్దవి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ అక్కడ బ్లూ కలర్ అనిపిస్తుంది, అది ఒకటి ఉంది. ఈ రెండే ఉన్నాయి ఇక్కడ మొత్తం. మకావ్ ఏం తింటుందంటే మొక్కజొన్న తింటుంది. దీని ముక్కు ఇంత షార్ప్గా ఉందా? అవి చాలా ఉన్నాయి లోపల, నేను చూడలేదు. అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ షేర్ చేసుకుంటున్నాయి. అక్కడ కొన్ని షేర్ చేసుకుని ఉంటాను. స్ట్రైట్ ఇది వాసన. సో ఇక్కడ లోపలికి కూడా వచ్చిన తర్వాత కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి లోపల, మనకేం ఇబ్బంది అయితే లేదు. సో నెక్స్ట్ కొన్ని చూద్దాం రండి. ఇక్కడ
ఇక్కడ కూడా అన్నీ అవే ఉన్నాయి. ఓ లోపల ఎగురుతున్నాయి అవి. వాయిస్ ఓవర్ మొత్తం మీద వస్తుంది. సార్ జింకలు ఉన్నాయి, చూద్దాం రండి. దగ్గర కనపడుతున్నాయి బాగా. ధ్రువను చూడు జింకలు, అదిగో అదిగో. ఏంది అవి తాగుతున్నట్టున్నాయి, ఏదో తౌడులా తింటున్నట్టుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. ఆస్ట్రిచ్ ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉన్నాయి. ఇవైతే మనకి కొంచెం దగ్గర కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో అడవి దున్నలు అంటే ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. కాళ్ళేమో వైట్గా ఉన్నాయి, బాడీ మొత్తం బ్లాక్గా ఉంది. వీటి చాలా పెద్ద ప్లేస్ అయితే ఇచ్చినారు తిరగడానికి. ఏమో ఒక విలేజ్ టైపుగా ఉంది చూడడానికి అంత సెట్. అయ్యా బూజు బాబు దా जोन है तो जोन में खो गए ना जोन बुआ రాయల్ బెంగాల్ టైగర్ అయితే ఉంటుంది. చూద్దాం ఎక్కడ ఉందో. ఇక్కడ చాలా మంది అయితే చూస్తున్నారు, ఉందేమో చూద్దాం వెళ్ళి. எவ்வளோ பெருசு இங்கே ஒரு கோலம் போகிற எவ்வளோ பெருசு. రెండు వేరే జంగిల్స్లో ఉన్నట్టున్నాయి. టూ టైగర్స్ எவ்வளோ பெருசு. சரியான ஹைட்டா இருக்கு. மொத்தம் செம லென்த். அது தனியா போட்டாங்க, அது வேறையோ. తర్వాత ఇక్కడ కూడా చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో చూస్తే మాత్రం అక్కడైతే లైన్ అయితే ఉంది, చాలా ఓల్డ్ది అనమాట, చాలా ఏజ్గా ఉన్నట్టుంది. లైవ్లో మాత్రం చూస్తే అదైతే సౌండ్ కూడా ఇస్తుంది. యాక్చువల్గా అయితే అక్కడికి మైక్ అయితే ఛార్జింగ్ అయిపోయింది, అందుకల్ల వాయిస్ అయితే రాలేదు. చూడండి ఎంత ఓల్డ్గా ఉందో. సో నెక్స్ట్ ఇక్కడైతే మాస్ డీర్ అయితే ఉంది, చూద్దాం అవి ఎట్లున్నాయో లోపలైతే. సో దీనికి సపరేట్ ఒక టెంట్ లాగా వేసినారు. ఇక్కడైతే ఒకటి కూడా లేదు కదా, ఇక్కడైతే లేదు, ఇక్కడ కూడా లేదు. అందులో ఒక లోపల ఒక గుహలో లాగా ఒకటి ఉంది చిన్నది. ఇది చూడడానికి ఎట్లుందంటే ర్యాట్లా ఉంది. చిన్న జింక, మౌస్ డీర్ జింకనా అది? ఓకే, ఇందులో కూడా ఉన్నట్టుంది ఈ గంప కింద. అర్థం సరిగ్గా లేదు, నుంచి వెళ్ళిపోదాం. సో ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి, తిరగడానికే ఓపిక లేదు. తిరగడం అయితే ఓకే, కానీ బాబుని తీసుకొని తిరగడం అయితే నాట్ ఓకే. చూడండి ఇలా క్యారీ చేస్తున్నాం.
బాబుని అయితే ఇలా క్యారీ చేస్తుంది. ధ్రువన్ అప్ సైడ్ ఏం చేస్తున్నాను? అమ్మో ధ్రువను అయితే చాలా బాగుంది. పిల్లల్ని ఎక్కువ వచ్చిన. సో ఇటు లోపలికి వెళ్తే వుల్ఫ్, పాంతర్, వైట్ టైగర్ కూడా ఉందంట. సో ఇంకా చాలా లోపల ఉంది, మేమైతే వెళ్ళట్లేదు, ఓపిక లేదు. సో ఇంకా ఎగ్జిట్ ఉంది ఇటు అయితే, చూద్దాం ఇంకా ఇంకేమైనా వస్తాయేమో. ఇండియన్ బ్లాక్ టోటర్ అంట, లోపల అయితే చాలా ఉన్నాయి. లోపల ఏమున్నాయమ్మా ధ్రువన్? టాటాయిస్, ఇండియన్ టాటాయిస్ మీరు కూడా స్విమ్మింగ్ చేస్తున్నాయి. చూడు చూడు టాటాయిస్ స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఇండియన్ స్టార్ టాటాయిస్ వచ్చి తిరుగుతుంది. సో దీనికి ఆర్ట్స్ లాగా టాటాయిస్ బొమ్మనే వేసినారు, బాగా గుర్తుపట్టాలని చెప్పేసి. సో ఇంకా ఈ రూట్ ఏమో క్రొకడైల్స్, స్నేక్స్ అయితే ఉంటాయి. చూద్దాం, స్నేక్స్ అయితే చాలా టైప్స్ అయితే ఉంటాయి. చూద్దాం వాళ్ళు ఎంత జూమ్స్ ఎక్కడ ఉన్నాయి? అది అక్కడ ఉన్నాయి లీజర్స్, పెద్ద లీజర్స్ ఇవి. కొద్దిగా పామ్లా ఉన్నాయి చూడడానికి. సో నెక్స్ట్ ఇంకో చూద్దాం ఏమున్నాయి. అయితే జనాలు చాలా మంది ఉన్నారు, మరి ఏమున్నాయి. ఆ పాండ్ అయితే ఉంది చూడడానికి. సో ముసలి ఉంటుందేమో అనుకుంటున్నా, ఏముంటాయో మరి చూద్దాం. యా సింగిల్ ముసలి ఒకటే పడుకొని ఉంది పాపం. నేను లేవడానికి ట్రై చేస్తున్నాను, మిగతా వాళ్ళు. ముసలి ఒక్కటే ఉంది, కళ్ళేమో చూస్తా ఉంది. సరే ఇంకా నెక్స్ట్ చూద్దాం ఏమున్నాయి. సో ఇదేంటో షెడ్ లాగా ఉంది, మరి దీంట్లో ఏమున్నాయో ఇక్కడ నాకేం కనిపించట్లేదే. యా మీకు కనిపిస్తుందా? స్నేక్ అయితే కనిపిస్తుంది. అదిగో స్నేక్, ఇది ఒక స్నేక్. ఇదిగోండి ఇంకో స్నేక్ అయితే ఉంది, చాలా పెద్ద స్నేక్. సో నెక్స్ట్ ఇంకా వేరే టైప్స్ ఉన్నాయి స్నేక్స్లో, చూద్దాం. సో ఇంకోటి ఇక్కడ ఉంది చూడండి, మొక్కలలో ఉంది పాము చూడండి, మొత్తం ఫిల్ అయిపోయింది. మరి ఎంత పెద్ద పాము, మరి ఎన్ని పాములనే తెలియట్లేదు. ఆ హోల్స్లో అంతా ఫిల్ అయిపోయింది పాము అంతా. ఎన్ని పాములు ఉన్నాయి అసలు లోపలైతే. ఇదేమో ర్యాట్ స్నేక్. ఇది ఒక గుహ ఉంది కదా, అందులో లోపలైతే ఉంది. ఇదేమో ఇండియన్ కోబ్రా, ఇది కూడా లోపల ఉంది. అక్కడ కూడా ఉన్నట్టున్నాయి కదా లోపల. నెక్స్ట్ పైథాన్ అనమాట, అది అక్కడ ఉంది, కనిపిస్తుందా? సో అక్కడైతే ఉంది పడుకొని, పెద్ద పాము ఇదైతే. ఇదేమో బాల్ పైథాన్. సో అక్కడ ఇటుక రాళ్ళల్లో కనిపిస్తుంది కదా, వైట్గా ఉంది, అదే లోపల ఉన్నాయి అన్నీ, బయట అయితే రాలేదు. నెక్స్ట్ ఇది కామన్ క్రైట్ అంట, మరి ఆ సందులోనే ఉంది, ఆ హోల్స్లలో ఉంది పాము. నెక్స్ట్ ఇది గ్రీన్ వైన్ స్నేక్. సో గ్రీన్ వైన్ చెట్ల మీద ఉంది, కనుక్కోవడం కష్టం. ఇదేమో చీక్రెడ్ కీల్ బ్యాక్. లోపల వీడియోస్ తీసుకుంటుంటే ఇంకా వీళ్ళు చక్కగా మంచిగా వచ్చి ఇంకా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు.
ఏంది బేబీ మీరు త్వరగా బయటకు వచ్చినారా? ఎందుకు గాలి ఆడట్లేదనా? పాములు కూడా పైతాను బట్టి ఏం లేదు, పాములు లేవు కదా ఎక్కువ, చాలా పాములు ఉండేవి. ఫోటో బాగా వస్తాను, ఇక్కడ తెల్లగా వస్తాను. ఇవి చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి క్రొకడైల్ అయితే ఇందులోని. చూడండి చాలా ఉన్నాయి, కనపడుతున్నాయి మీకు, జూమ్ చేసి చూపిస్తాయి. చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయి, అన్ని ఎక్కువ పిల్లలే ఉన్నాయి ఇందులో అయితే. చూడండి, అమ్మా అమ్మా భూషిదా, ఏందో ఒకటి ఉంటే చూడు, అలా ఉన్నట్టుంది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం అనుకుంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేము ఇంకా ఫిషెస్ ఉన్నాయి అనుకుంటున్నాం, దగ్గర నుంచి చూడొచ్చు. చూడు క్రొకడైల్ దగ్గర నుంచి చూపిస్తాయి మీకు, ఎంత బాగున్నాయి. ఈ నిద్రపోతున్నాయి మంచిగా మంచిగా, అన్నీ నిద్రపోతున్నాయి, ఒకటి కూడా కదలేదు. తిని ఇంకా పడుకో ఉన్నాయి. కొన్ని నీళ్ళల్లో ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి, చాలా ఉన్నాయి క్రొకడైల్స్ అయితే. నెక్స్ట్ చూద్దాం ఇంకే. ఏనుగు పెద్ద రెండు ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? ఇటు సైడ్ రా రాకండి. అద్దరుని ఏనుగు, అమ్మా ఏనుగు, అది ఎంత పెద్దది. Tired. We are tired. But my Bobby fired. But Dhruvan fired. Dhruvan is still on fire. Dhruvan is still on fire. చూడండి నేను చిన్న పాప కూడా ఉంది, పెద్ద పాపకి చిన్న పాప. ఆస్ట్రిచ్ చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆస్ట్రిచ్ చాలా ఉన్నాయి, ఆస్ట్రిచ్ వెరీ బిగ్. చూద్దాం, పెద్దది ఒకటి చూద్దాం. జిరాఫ్ అక్కడ చిన్న నెమలి కూడా ఉంది బేబీ, నెమలి కూడా ఉంది. అదా గొడుగు కింద ఆ హట్టులా ఉంది కదా, హట్టు కింద చూడు, కనపడుతుంది ఇంకా. చూడండి జిరాఫీ ఎంత పెద్దది. ఇది మన దగ్గర నుంచి ఎంత దూరం ఉంటుంది? వండలూరు మన దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కిలోమీటర్స్. ఎస్, బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది కానీ టూ కాస్ట్ అయితే బెటర్. మనం బయట నుంచి తెచ్చుకోవడం మేలు. కొన్నిసార్లు అలౌ చేస్తారు, కొన్నిసార్లు అలౌ చేయరు. మనం చెప్పలేము అది. యాక్చువల్గా మనం అలౌ చేయరని మనం తెచ్చుకోలేదు. 140 రూపీస్ పెట్టి కొనుక్కొని తిన్నాం. కానీ చాలా బయటకు లోపలికి వచ్చి చూస్తే చాలామంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తింటున్నారు, తినట్లేదు. బెటర్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వచ్చేటప్పుడు ఫుడ్ కొనుక్కొని రావచ్చు. ఫుడ్ తీసుకొని రావాలి. ఇది చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో జిరాఫీ. జిరాఫీ నడుచుకుంటే వచ్చేసింది దగ్గరికి వచ్చేసింది జిరాఫీ. సో రావచ్చు. కానీ ఆ జిరాఫీ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. సుమారు దాదాపు నేను 10 ఇయర్స్ అయింది చెన్నై వచ్చి. ఆ 10 ఇయర్స్ నుంచి అదే జిరాఫీ పాపం మార్చలే. దానికి ఒక తోడునైనా తీసుకురాలేదు.
సింగిల్ జీరా. దానికి తోడు అదేంది దానికి కాపలాగా ఒక నెమలిని పెట్టినట్టున్నారు. నెమలి చూడు పింఛం ఎగురుతుంది ఆడ. జిరాఫీ బేబీని తీసుకురావడం బాగుంది. ఎస్పెషల్లీ మనం వచ్చేది వాళ్ళ కోసమే, మన కోసం కాదు. చిన్నపిల్లలకి జంతువులు కాబట్టి ఇంత చిన్న బేబీస్ వాళ్ళు ఏం చూడలేరు, ఎంజాయ్ చేయలేరు. బెటర్ వీ కెన్ అవాయిడ్ టూ స్మాల్ కిడ్స్. తీసుకురావచ్చు కానీ ఏదైనా వీల్ చైర్స్ లాగా బేబీవి ఉంటాయి కదా, చిన్న బేబీని తీసుకురావాలంటే వీళ్ళని ఎక్కువసేపు క్యారీ చేసే సత్తా అయినా ఉండాలి, లేదా క్యారీ చేసే వెహికల్ చిన్న వెహికల్ అని ఉండాలి, 4-wheel వెహికల్ తోసుకుంటూ వెళ్ళడానికి బాగుంటుంది. డ్రోన్ చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. పొద్దునుంచి అసలు ఆడవనే ఆడవాలి. గుడ్ బై. ఇది చిన్ని గుడ్ బై. అప్పుడప్పుడు మధ్యలో అని అడుగుతుంటాడు. ఇది గుడ్డు, చిన్ని గుడ్డు. నేను సుమారు 7-8 టైమ్స్ వచ్చాను, కానీ అన్నిసార్లు కంటే ఫస్ట్ టైం అసలు జూలో పేరుకు జూయే కానీ జూలో జంతువులు లేవు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా జంతువులు ఉండే. నాగుపాము ఉండేది, ఇంత ఎడల్పు ఉండేది, ఇట్లా అక్కడ బయట బొమ్మ పెట్టారు కదా, అంత పెద్ద నాగుపాము ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క నాగుపాము కూడా లేదు. బోర్డులు అయితే ఉన్నాయి కానీ ఓన్లీ పైతాని మాత్రమే ఉంచారు. ఎందుకంటే పైతాని ఎక్కడైనా బతకగలదు కాబట్టి. మిగతా పాములన్నీ ఫ్రీగా తిరిగాయి కదా, అవి బతకలేవు. అందుకని చెప్పి వాటిని ఉంచితే మేబీ అవి చనిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను. సైకిల్స్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఎన్నిసార్లు పడతావురా? సైకిల్ తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సైకిల్ తీసుకొని టిప్పుకోసారి ఆ నించోబెట్టి వచ్చే బదులు నడుచుకుంటూ రావడం మేలు. ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ పెట్టి ఇటు పక్కన నడుచుకుంటూ రావాలి. ఎట్లయినా నడిచినట్టేగా, మీరు తొక్కేదే ఉండదు. ఎందుకంటే ఎమ్మటెమ్మటే ఉంటాయి కాబట్టి మీరు సైక్లింగ్ తోసుకునేదే ఎక్స్ట్రా స్ట్రెస్ తప్పితే ఏమి ఉండదు. మేము మాట్లాడుకునే లోపు ఈ జిరాఫీ అయితే చాలా ముందుకైతే వచ్చింది. ఇంతకుముందు అక్కడ ఉంటుండే ఆ హట్ కింద అనమాట, ఇక్కడ చాలా దగ్గరికి అయితే వచ్చింది. సో చూడండి ఎంత హైట్ ఉందని. సో చూడండి. సో ఎగ్జిట్ అయితే వచ్చేసింది. మనం ఇంతకుముందు ఈ రోడ్లో వెళ్ళాము, ఇటు నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాము. సో ఇటు వెళ్ళాము, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చాము. సో చుట్టూ ఒక రౌండ్ వేసామన్నమాట. ఇంకా సో ఇక్కడ మేము వెళ్ళే దారిలో మంకీస్ ఉన్నాయి. ఎంత చిన్న మంకీస్ భలే ఉన్నాయి, క్యూట్గా. స్క్వేరల్ మంకీ, స్క్వేరల్ మంకీ, భలే ఉన్నాయి. ఇంకోటి అక్కడ ఉన్నాయి. మా బాబు అలసిపోయి పాపం నిద్ర కూడా పోయింది. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం, లేట్ అయింది కదా. ఇంకా సో ఇప్పటికే 5:30 అట్లా అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా 6:30, 1 అవర్ పట్టింది కాబట్టి ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం. సో మా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.